ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రస్తావన లైవ్ ద్వారా చూద్దాం. ప్లాంటేషన్ ఆంధ్రప్రదేశ్ వర్కౌట్ చేశారా చేయలేదు ఇంకా సార్? ఇది పిచ్చుకోకూడదు సార్. మేము సక్సెస్ చేసింది మన రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ ద్వారా. మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ పాండే గారితో ఇది చేసిన తర్వాత ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చుక కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేశాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టడం సార్. వర్షం వరండాలోనే కాదు సార్, ఆల్ పబ్లిక్ గార్డెన్స్లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. నగరవనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టండి, ఎవ్రీవేర్ పెడితే దాని మీద వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు నోట్లుగా. అవును గారు, నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్. ఒక సజెషన్ ఏంటంటే, ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్, బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగరవనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలను కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్, దెన్ ఇట్ విల్ వర్క్. మనం స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో పంచాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా ఇలా పెడతారు. ఇది అంతే సార్. దాని కింద దాన్ని కనుక గుర్తు పెడతాం సార్. అది వచ్చి తినే అందరూ గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. అంతే, ప్రమోట్ చేయాలి దీన్ని. అక్కడ చూపించాడు. మరికొద్ది క్షణాల్లోనే మనందరినీ కలుసుకోవడానికి, ఆత్మీయంగా మాట్లాడడానికి ఇక్కడికి తరలి వస్తే వాట్ ఈస్ ది వై 10 cents లాజిక్? Because for this purpose actually we can repeat it in any extent. అది కాదు, ఒక గార్డెన్ పెడితే ఏంటి బిగ్ ఇంపాక్ట్? అది పెట్టిండొచ్చు కదా. ఒక గార్డెనే పెట్టి మియావాకి గార్డెన్ పేరుతో ఇది చేసి డిఫరెంట్ గార్డెన్స్ ఐ టోల్డ్ యూ 10-15 దేశాలు రాజధాని ఏరియాలో, ఒకటి మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా ఆర్ జపాన్ ఆర్ అమెరికా, లైక్ దట్ important top 10 or 15 gardens will be. Name also Japanese garden, South Korean garden, like Chinese garden. Briefly, explain the importance. Okay. Japan. Name also Japanese garden, South Korean garden, like Chinese garden. Briefly, explain the importance. Okay. Japan. త్వరితంగా అడవులను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. జపాన్లో ఇది మనకు ముందు నేలలో మొత్తం టర్నింగ్ చేస్తాం. గుల్లపరిచిన తర్వాత మన స్థానికంగా పెరుగుతున్నటువంటి జాతులు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. అవన్నీ కూడా నర్సరీ చేస్తాం. అవన్నీ కూడా కలిపి 2 అడుగులు లాగా వచ్చే విధంగా దగ్గర మొక్కలు నాటుకోవచ్చు. నాటి దానికి కావాల్సినటువంటి నీళ్ళు, ఎరువులు అవన్నీ కూడా మనం పద్ధతి ప్రకారం ఇస్తాం. దీనివల్ల ఏంటంటే ఇవి చాలా త్వరితగా పెరుగుతుంది. కారణం ఏంటంటే నేల గుల్లగా ఉంటుంది. మనం ఇచ్చే బలం, నీళ్లు, ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం micro irrigation, remote control, everything you can use it. You work it out, we'll talk. I'm here. In 3 years gestation period? 3 years maintenance చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. 3 years.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా, సప్రశయంగా, సభక్తిపూర్వకంగా, సగర్వంగా ఒక్క స్వరంతో కోటి మందిని శాసించేటువంటి మన గౌరవమైనటువంటి ప్రియతమ నాయకులు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మేధస్సును పెంచుకుంటూ ముందుకు సాగిపోవాలనేటువంటి సంకేతంతో గడుపుతున్నటువంటి గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అలాగే సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ మంత్రివర్యులు శ్రీ పి నారాయణ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ, మరి శ్రోతలు, ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాకకై ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. వారి యొక్క తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా శ్రీ అజయ్ కుమార్ నాయక్ గారు, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్, వారిని వచ్చి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారము. అందరికీ నమస్కారము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విచ్చేసిన మంత్రివర్యాలు నారాయణ గారు, ఆ తర్వాత కొండెల దుర్గేష్ గారు, శ్రవణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, ఆ తర్వాత వేదిక మీద ఉన్న ఉన్నత అధికారులు శ్రీ అనంతరామ గారు, మన చైర్పర్సన్ శ్రీ పి కృష్ణయ్య గారు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ పి కృష్ణయ్య గారు, ఏపీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ పార్థశ్రీ గారు, ఆ తర్వాత శ్రీ అంకన్న గారు, వేదిక మీద ఉన్న అందరూ ఇతర పెద్దలకి, ఉన్న ప్రజాప్రతినిధులకి, పెద్దలకి, ఆ తర్వాత మా కొలీగ్స్ అందరికీ ఇక్కడే ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న చెట్లు నాటే కార్యక్రమం, ఆ తర్వాత శ్రీ అంకన్న గారు, వేదిక మీద ఉన్న అందరూ ఇతర పెద్దలకి, ఉన్న ప్రజాప్రతినిధులకి, పెద్దలకి, ఆ తర్వాత మా కొలీగ్స్ అందరికీ ఇక్కడే ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న చెట్లు నాటే కార్యక్రమానికి మీ అందరికీ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆ తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, ఇక్కడే మనమే ఈరోజు ఒక్కరోజు ఇక్కడే చెట్లు కార్యక్రమం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశాము. ఈరోజు దాదాపు 1 కోట్ల చెట్లు నాటడం కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగే మనకి 2047 వరకు మాకే 50% పచ్చదనం ఉండాలా అని ఒకటే ఆదేశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనకు మొత్తం కలిపి ఫారెస్ట్లో ఉన్న లోపల
ఆ తర్వాత బయట కూడా కలిపి దాదాపు ఇప్పుడు 30% ఉంది. ఇంకా 20% మనకు ఇంకా కావాలా, దాదాపు 20 సంవత్సరంలో. అదే రోజు ఆ డైరెక్షన్లో ఒక ముఖ్యమైన స్టెప్ ఈరోజు ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా మొదలైంది. ఇది ముందుకు తీసుకుపోతాము. సార్, nobody had thought that this can happen, 50% of green cover in the country. No state in the country has dreamt of achieving this 50%. Those who are having already, that is a different issue. National forest policy 33% చెప్తే కూడా మీరు అదే అనుకున్న మనమే 50% ఉండాలి. ఎందుకు ఉండాలంటే దాని కూడా కారణం కూడా మీరు కూడా ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం అండ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నౌ థింక్స్ దట్ ఆలోచన ఏముంది అంటే పచ్చదనం, కాలుష్య నివారణం, డెవలప్మెంట్, అభివృద్ధి కలిసి రావాలా. అది ఆంధ్రప్రదేశ్ అందరికీ మన ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అందరిది కలిసింది. అయితే ఈ ఆలోచనని మనమే ముందుకు తీసుకోవాలంటే అందరిది కృషి ఉండాలి. మనమే కృషి చేస్తేనే అది చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనమే దాదాపు 5 కోట్లు